భద్రాచలం దేవస్థానం ఎందుకు దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందింది? భక్త రామదాసు ఎవరు? రాముడు నిజంగానే బంగారు నాణాలు ఇచ్చాడా? పోకల దమ్మక్క కథ ఏమిటి? ఈ వీడియోలో భద్రాచలం పూర్తి చరిత్ర, పురాణ కథలు, భక్త రామదాసు జీవితం, శ్రీరామనవమి కళ్యాణం విశేషాలు, భద్రగిరి మహిమలు అన్నీ తెలుసుకుందాం. గోదావరి తీరాన అడవుల మధ్య శ్రీరాముడు స్వయంగా వెలిసిన పవిత్ర క్షేత్రం, భక్తుని కోసం స్వయంగా వచ్చి అప్పు తీర్చిన దేవుడు, అదే భద్రాచలం. ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత పవిత్రమైన క్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ పూర్తి చరిత్ర తెలుసుకోబోతున్నాం. ఈ క్షేత్రాన్ని దక్షిణ అయోధ్య అని పిలుస్తారు. ఇది కేవలం ఆలయం కాదు, భక్తి, అద్భుతాలు, చరిత్ర కలిసిన పవిత్ర స్థలం. భద్రాచలం పేరు ఎలా వచ్చింది? పురాణాల ప్రకారం మేరు పర్వతానికి భద్రుడు అనే కుమారుడు ఉండేవాడు. ఆ భద్రుడు శ్రీరాముడి పరమభక్తుడు. రాముని దర్శనం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. శ్రీరాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ప్రత్యక్షమై నీ మీదనే శాశ్వతంగా వెలుస్తానని వరమిచ్చారట. అందుకే ఈ కొండకు భద్రగిరి, ఆ ప్రాంతానికి భద్రాచలం అనే పేరు వచ్చింది. రామాయణంతో భద్రాచలం సంబంధం. త్రేతాయుగంలో వనవాస సమయంలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో సంచరించారని నమ్మకం. ఇక్కడి దగ్గరలోనే ఉన్న పర్ణశాలలో సీతారాములు నివసించారట. అక్కడి నుంచే రావణుడు సీతమ్మను అపహరించారని స్థానిక విశ్వాసం. శబరి ఆశ్రమం కూడా ఈ ప్రాంతానికి సమీపంలో ఉందని చెబుతారు. పోకల దమ్మక్క కథ. అనేక సంవత్సరాల తరువాత ఈ ప్రాంతం అడవులతో నిండిపోయింది. ఒకరోజు పోకల దమ్మక్క అన్న భక్తురాలికి శ్రీరాముడు కలలో దర్శనమిచ్చారట. మేము అడవిలో ఉన్నాం, మమ్మల్ని వెలికి తీయి అని చెప్పారట. దమ్మక్క గ్రామస్తులతో కలిసి వెతికితే చీమల పుట్టలో సీతారాముల విగ్రహాలు కనిపించాయి. ఆమె చిన్న గుడి కట్టి నిత్య పూజలు ప్రారంభించింది. భక్త రామదాసు ప్రవేశం. 17వ శతాబ్దంలో కంచెర్ల గోపన్న అనే భక్తుడు జన్మించాడు. తరువాత ఇతనే భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. గోల్కొండ సుల్తాన్ తనీషా పాలనలో గోపన్న తహసీల్దార్గా నియమితుడయ్యాడు. ఒకసారి భద్రాచలం వచ్చి శ్రీరాముడి ఆలయం దయనీయ స్థితిలో ఉండడం చూసి బాధపడ్డాడు. అతని మనసులో ఒక ఆలోచనే, నా రాముడికి గొప్ప ఆలయం నిర్మించాలని. ఆలయ నిర్మాణం. గ్రామస్తుల సహాయంతో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. కానీ డబ్బు సరిపోలేదు. అప్పుడు గోపన్న ప్రభుత్వ ఖజానా డబ్బుతో ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఆలయం అద్భుతంగా నిర్మించబడింది. కానీ విషయం తనిషాకు తెలిసింది. రామదాసు జైలు జీవితం. తనిషా కోపంతో రామదాసును గోల్కొండ జైల్లో బంధించాడు.
సుమారు 12 సంవత్సరాలు జైల్లోనే ఉన్నారని చెబుతారు. ఆ సమయంలోనే రామదాసు ఎన్నో కీర్తనలు రచించారు. పలుకే బంగారం ఆయనే వంటి కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు నేటికి భక్తులను కన్నీళ్లు పెట్టిస్తాయి. శ్రీరాముడి అద్భుతం. ఒక రాత్రి 2 యువకులు తానీషా వద్దకు వచ్చి రామదాసు అప్పు మొత్తాన్ని బంగారు నాణేలతో చెల్లించారట. ఉదయం లేచిన తనీషాకు ఆ యువకులు స్వయంగా శ్రీరాముడు లక్ష్మణుడిని అర్థమైందట. ఆ బంగారు నాణేలను రామ టంకాలు అంటారు. తర్వాత తనీషా స్వయంగా రామదాసును విడుదల చేశారు. ముత్యాల తలంబ్రాల సంప్రదాయం. ఆ రోజు నుండి ప్రతి శ్రీరామనవమికి భద్రాచలానికి ముత్యాల తలంబ్రాలు పంపే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీరామనవమి కళ్యాణం. భద్రాచలం శ్రీరామనవమి కళ్యాణం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. గోదావరి తీరం మొత్తం భక్తులతో నిండిపోతుంది. భద్రాచలం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు స్వయంగా భక్తుడి కోసం వస్తాడు. భక్త రామదాసు జీవితం భక్తి, నమ్మకం, త్యాగానికి నిదర్శనం. రాముడి పేరు ఉన్న చోట అద్భుతాలు తప్పక జరుగుతాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.